హాయ్ అండి. ఇవాళైతే మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. డైలీ కూడా ఇప్పుడు చేసే పనంతా నైటే చేసి పడుకుంటాననమాట. మార్నింగ్‌కి టైం అనేది సేవ్ అవుతుందనేసి. పిల్లలకి స్కూల్ ఉంటే హడావుడి అవుతుంది కదండీ. మార్నింగ్ లేసేసి టిఫిన్ చేసేసి వాళ్ళని రెడీ చేసి పంపించేసరికి టైం సరిపోతుందనమాట. అందులోనూ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 8కంతా వెళ్ళిపోవాలి వాళ్ళు స్కూల్‌కి. అందుకోసం నైటే చేసుకునేదాన్ని. ఇవాళైతే హాలిడే రంజాన్ కాబట్టి ఏముందిలే మార్నింగ్ లేసి చేసేసుకోవచ్చు అన్నట్టుగా పడుకుండిపోయాను. ఈ విధంగా గ్యాస్ స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ కానివ్వండి, వాల్స్ మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసేసి కొలిన్ 2 డ్రాప్స్ అయితే వేసేసి ఈ విధంగా తుడిచేస్తాను అనమాట. చాలా మంచిగా స్మెల్ వస్తుంది, నీట్గా షైన్ అవుతాయండి అన్నీ కూడాను ఈ విధంగా తుడుచుకోవడం వల్ల. డైలీ నైటే ఉండేది రొటీను. ఇవాళైతే హాలిడే అప్పుడు ఎప్పుడైనా మార్నింగే చేసేసుకుంటాను అనమాట. ఇంక ఇవాళ అంట్లు కూడా ఏం తోమలేదండి, ఇంక ఇప్పుడే తోమేసేయాలి. నైట్ టైం పని చేయకుండా తినేసి ఆమెను పడుకుండిపోయామన్నమాట. మనకేమంటే ఇవంతా నైట్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్, ఉదయం రాగానే టిఫిన్ స్టార్ట్ చేసేసుకోవచ్చండి హ్యాపీగా. మనకి అందులో కిచెన్ చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నైట్ అంతా పని అయిపోయింది కదా, క్లమ్జీగా లేకుండా హ్యాపీగా వంట పని అయితే స్టార్ట్ చేసేయచ్చు. చెప్పాను కదా నైట్ అంట్లు తోమలేదనేసి. ఇంకా అంట్లు కూడా ఎక్కువ ఏం లేవండి, కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా తోమేసి మా బాబు అయితే నైటే చెప్పి పడుకున్నారు. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. వడ సాంబార్ అయితే చేయాలి మమ్మీ ఖచ్చితంగా. పప్పు పొంగల్ చేస్తానన్నా, సమ్మర్ కదా అనేసి మేమైతే తినము. వడ చేస్తేనే సాంబార్ చేస్తేనే కాంబినేషన్లో తింటాం, లేకపోతే లేదు అని అన్నారు అనమాట. ఇప్పుడు పిల్లల్ని అడగకుండా ఏదన్నా చేసినా ఫేస్లో అయితే మాడిపోయినట్టు డల్గా పెట్టేసి తింటారు. ఇంకా అందుకోసం డైలీ వాళ్ళని అడిగే చేయాలండి ఏదైనా కూడా. టిఫిన్స్ ఇష్టంగా తింటారు అడిగి చేస్తే. లేకుంటే మమ్మల్ని అడగలేదు కదా మమ్మీ, అవి మాకు ఇష్టం లేదు, మేము తినము అని అంటారనమాట మా పిల్లలైతే. ఇంకా బాబు అయితే ఇంకా అంట్లు తోముతున్నాగానే లేసేసి వచ్చేసాడనమాట. వచ్చేసి వెళ్ళాడు. పాప అయితే లేవదండి, లేపేదాకా లేవదనమాట. ఇంకా హాలిడే కాబట్టి పడుకోండి అనేసి నేను కూడా లేపలేదు. లేపకుండా ఉంటే 10 దాకైనా అట్లాగే పడుకుండిపోతుందండి తను. చెప్పాను కదా నైట్ వడ చేయమని చెప్పారు అనేసి నానబెట్టేశాను అనమాట పడుకున్నప్పుడు. ఇంకా నీట్గా 3-4 సార్లు అయితే వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మినప్పప్పుని. మర్చిపోయేసి పడుకున్నాను, మళ్ళీ నాకు లేవనప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు లేసేసి మినప్పప్పు నానబెట్టేశాను అనమాట. బాబు అడిగారు కదా అనేసి. ఈ విధంగా మొత్తం అంతా 3-4 సార్లుగా అయితే వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇంకా సాంబార్ అయితే చేయమన్నారు. చట్నీ చేస్తాలే నాన్న అంటే, చట్నీ అయితే అస్సలు వద్దు, సాంబార్ చేయమన్నారనమాట. ఇంకా సాంబార్ కోసం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ప్రిపేర్ చేశాను. అవి ఒకటి ఇవి ఒకటి వేసేసరికి అవి ఒక పాత్రకు అయిపోతుంది. సాంబార్ కూడా ఏం తక్కువ కాదు. ఈ వడలకి గట్టిగా పట్టుకోకుండా కొంచెం జారుగా పట్టుకుంటే మనకి హోటల్ స్టైల్ వడల్లాగా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను ఇంతకుముందు కూడా 2 టైమ్స్ అయితే చేసి పెట్టాను. వాటర్ అయితే అప్పుడప్పుడు మిడిల్లో వేసుకుంటే మరీ చెక్కల్లాగా కాకుండా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయి అన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చాలా బాగా వస్తాయి. 2 వడ తిన్నా హ్యాపీగా కడుపు నిండిపోతుంది అనమాట. ఎండలు అయితే చాలా ఎక్కువగా కాస్తున్నాయండి విపరీతంగా. పిల్లల్ని అయితే అస్సలు బయటికి పంపించొద్దు. 1 వీక్ అయితే బాగా ఎక్కువ అయ్యాయండి ఎండలు అయితే మాకు. పిల్లలైతే ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని నేను పంపించట్లేదు. పిల్లలు వచ్చినా పిలిచినా కానివ్వండి. 1 వీక్ ముందుగా ఒక రకంగా కాస్తున్నాయండి ఎండలు. ఇప్పుడు 1 వీక్ నుంచి మాకైతే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి ఇక్కడ నెల్లూరులో. ఒక వాయి అయితే పట్టేశాను, ఇంకొక వాయికి అయితే పట్టేస్తున్నాను. పుచ్చకాయలు బాడీకి చలవ చేసేతనం, ఏమైనా జ్యూసులు అట్లాగా చాలా మంచిదండి. గ్లూకోజ్ వాటర్ అయినా కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట. ఈ సమ్మర్లో చలవ చాలా బాడీ. ఈ విధంగా
కొంచెం వాటర్ పోసుకుంటూ పట్టేసుకోవడమేనండి. ఇంకా మా వారైతే ఎలక్షన్ డ్యూటీస్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా తనైతే వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంక ఎలక్షన్ డ్యూటీ ముందే కాబట్టి కొంచెం బిజీగానే ఉంటారండి మా వారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి బందోబస్తులు అక్కడ బయట డ్యూటీస్ ఏర్పడుతుంటాయి అన్నమాట. ఇంకా ఈ వడలోకి అనేసి ఈ విధంగా ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటాయండి, కానీ పిల్లలు అస్సలు పచ్చిమిర్చి వద్దంటారు. పచ్చిమిర్చి వేస్తే స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కొత్తిమీర వేయకూడదు, పచ్చిమిర్చి వేయకూడదండి, ఇవన్నీ ఎందుకు వేశారు అని అయితే అడుగుతారు. ఉల్లిపాయలు కరివేపాకు అయితే ఇంకా ఏమనరు, అందుకోసము ఉల్లిపాయలు కరివేపాకు అయితే కంపల్సరీ వేసేస్తాను. ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీళ్ళకి తెలియదు కదండి, చిన్నపిల్లలు కాబట్టి అవి వేసావు ఇవి వేసావు అని అయితే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు కూడా వద్దు, ప్లెయిన్గా చేసి ఉంటుంది మా పాప అయితే. మరీను మనమైతే అట్లా ప్లెయిన్గా చేసుకుంటే తినలేం కదండి, ఉల్లిపాయలు లేకపోతే టేస్ట్ అస్సలు బాగోవు అన్నమాట. అందుకోసం ఉల్లిపాయలు తినాలన్నా మంచిది, లేకపోతే బాగుండవు వడలని అయితే చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వేసేస్తాను అనమాట. కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అయితే చాలా మంచిగా వస్తాయండి మనకు వడలు. నేనైతే ఎక్కువగా వేసేస్తాను కరివేపాకుని. ఇంకా ముందుగా పెట్టుకున్న వడ బ్యాటర్లోకి అయితే ఈ విధంగా ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి బాగా అయితే కలిపేసుకున్నామండి ఒక 5 నిమిషాల పాటు. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేసుకున్నామండి. ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవడం చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక చిటికెడు ఎక్కువ వద్దు, ఒక్క పించాప్ అంతే, ఎక్కువ అయితే వద్దు. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, కానీ రైట్ హ్యాండేనండి అది. ఇట్లాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని నీట్గా ఒక 5 నిమిషాల పాటు ఇట్లాగా కలిపేసుకుంటే దూదిలాగా చాలా సాఫ్ట్గా వస్తాయండి మినపవడ. మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట. పాప అయితే 1-2 తింటుంది కానివ్వండి, బాబు అయితే ఇష్టంగా తింటాడు. మిగిలిన ఆఫ్టర్నూను రైస్లోకి అయితే మంచి ఇంకా లెక్క పెట్టేసుకొని తినేస్తాడనమాట బాబు. ఇంకా సాంబార్ చేయమన్నారు కదండి, అందుకోసం అయితే కందిపప్పు వేస్తున్నాను. ఒక గ్లాస్ వేసి ఇంకొన్ని వేసేస్తే మాకు ఇప్పటికీ ఆఫ్టర్నూన్కి 2 టైంలు కూడా సరిపోతుందన్నమాట. చెప్పాను కదా మా వారికి బయట డ్యూటీ వేస్తున్నారు అనేసి. అతను ఇంకా వస్తే వస్తాడు, లేకపోతే లేదండి అన్నానికైతే. ఇంకా నీట్గా వాష్ చేసుకొని ఇంకొక 3 విజిల్లు అయితే పెట్టేస్తాను శుభ్రంగా. మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అవి కుక్ అయ్యేసరికి కందిపప్పు కూడా బాయిల్ అయిపోతుంది అనమాట 3 విజిల్కి పెట్టేసుకుంటే. ఇంకా పొద్దున్నే 8:30-9 కల్లా అయిపోయిందండి వంటంతా కూడా. నాకు దోసకాయ అయితే పీల్ తీసుకోకుండా వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం అనమాట. సాంబార్లో ఈ విధంగా దోసకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవడము చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. సాంబార్ కూడా మంచి స్మెల్ వస్తుంది పీల్తో వేసుకోవడం వల్ల. ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు కట్ చేయకుండా ఉల్లిపాయ వేసేస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి. మనము ఉల్లిపాయలు తెచ్చుకునేటప్పుడే కొన్ని ఈ చిన్న సైజు తెచ్చుకుంటే సాంబార్లోకి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసుకోవడము. మునక్కాడలు అవేం లేవండి, ఉన్న వెజిటబుల్స్తోనే సాంబార్ చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసినా కూడా ఒక దబరక అయితే అయిపోతుంది అనమాట సాంబారు. ఎంత కొంచెం అనుకున్నా అవి ఇవి మొత్తం వేసేసరికి ఎక్కువే అయిపోతుందండి. ఇంక ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. మునక్కాడైతే వేయలేదు, వంకాయలు లాస్ట్లో వేసేసుకోవచ్చు, అవి నల్లగా అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి.
ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తాను అనమాట. ఇంకా సాంబార్ చేస్తే 2 పూట్ల 3 పూట్లైనా హ్యాపీగా తినేస్తారండి మా పిల్లలు, అప్పడాలు వేయించుకున్నా. మా పాపకైతే ఇంక ఇవాళ పండగనే చెప్పాలి. సాంబార్ చేసిన, రసం చేసిన, పప్పు చేసిన, ఇంకా ఏ వెజిటేబుల్స్ పులుసులు కానివ్వండి, ఫ్రైలు చేసినా తనైతే అంత ఇష్టంగా తిందనమాట. వీటితో బాగా ఇష్టంగా తింటుంది. 1-2 సార్లు అడిగి పెట్టించుకున్నారు, తింటుంది పాప అయితే. ఫైనల్గా అయితే ఈ విధంగా పాత్ర పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు చిక్కపడిన తర్వాత కరివేపాకు, ఈ విధంగా మనం ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకుంటామో సాంబార్లో అవన్నీ కూడా వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు 1 స్పూను, 1/2 స్పూన్ వరకు పసుపు, మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవడమేనండి. కందిపప్పు కూడా ఒక విజిల్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సాంబార్లోకి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి చింతపండుని. బయట వ్యూ అయితే ఇట్లా ఉంటుందంటే కిచెన్లోంచి రోడ్డు బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చింతపండుని వాటర్ కూడా అంతా పోసేసుకున్నాము. వాటర్ అంతా పోసేసుకొని ఇంకొన్ని వాటర్ కూడా పోసేసుకున్నాము. కందిపప్పు అంతా బ్యాటర్ అంతా పొంగిపోయినట్టు అయిపోయిందండి 5 విజిల్స్కేమో. అందుకని నీట్గా అయితే కడిగేస్తున్నాను. ఉడికిపోయిన కందిపప్పుని ఈ విధంగా మెదిపేసుకొని ఆ వెజిటేబుల్స్ 50% కుక్ అయిన తర్వాత ఈ విధంగా కందిపప్పుని ఉడికించుకొని వేసేసుకున్నామండి. ఇంకా 40% కుక్ అయితే సరిపోతుంది అనమాట వెజిటేబుల్స్. ఇంకా మూత పెట్టేసుకొని మరిగించుకోవడమేనండి. చూసారు కదా మా పాప నిద్ర లేసి వచ్చి మళ్ళీ దివానా మీద పడుతుందన్నమాట బెడ్రూమ్లో నుంచి. టైం చూసారు కదా 8:20 అవుతుంది. ఇంకంతే అండి, హాలిడే అయితే అస్సలు తనకి లేవ బుద్ధి కాదనమాట. ఇంకొక సైడ్ సాంబార్ పెట్టేసి ఒక సైడ్ వడ ప్రిపేర్ చేద్దామనేసి ఆయిల్ పెట్టేసాను డీప్ ఫ్రై కోసము. ఈ విధంగా అండి పిండిని జారుగా ఇట్లా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట వడ. మరి గట్టిగా చెక్కల్లా వస్తాయన్నమాట గట్టిగా చేసుకుంటే పిండిని. ఈ విధంగా జారుగా చేసుకుంటే అంతే, మరీ జారు కాదు, నేను చూపిస్తున్న విధంగా అనమాట. సాఫ్ట్గా దూదుల్లాగా హోటల్ స్టైల్లో వస్తాయన్నమాట. ఇంకా ఈ విధంగా 1 by 1 అయితే వేసేసుకున్నామండి. వాళ్ళు నిద్రలు వేసేటప్పటికి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. చూసారు కదా సాంబార్ అయితే మరుగుతుందనమాట. ఇప్పుడు ఫైనల్గా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫైనల్లో అయితే బెల్లం కూడా యాడ్ చేసుకున్నామండి. బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, సూపర్ టేస్ట్ ఉంటుంది బెల్లం యూజ్ చేయడం వల్ల. బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ఈయన వాళ్ళైతే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒక 2 minutes ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి. సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాము, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదా వడలు కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకున్నామండి. చూసారు కదా నేను చెప్పిన విధంగానే ఇట్లా ఈ విధంగా వస్తాయండి. హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట వడలు. 2 వడలు తిన్నా కానివ్వండి కడుపు నిండిపోతుంది సాంబార్ వేసుకొని. ఫైనల్గా సాంబార్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వడలు అయితే ఒక వాయి అయితే తీసేసానండి, సెకండ్ వాయి అయితే వేసాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే వడ సాంబార్ అయితే ఇదండి నా మార్నింగ్ వ్లాగు. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. టుడే వ్లాగ్ అయితే ఇదండి, కంప్లీట్ అయిపోయింది. బాయ్ అండి. చూసారు కదా టైము